మొన్ననే మచిలీపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో బాధ్యతాయుతంగా స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మాజీ తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ కొడుకు ఒక అమ్మాయిని తీసుకుని గోవాకి వెళ్ళిపోయి అక్కడ ఒక 5 రోజులు గడిపేశాక వెనక్కి తీసుకురావటం, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి అతను నిరాకరించడం, అదే ఉంటే అడిగితే చంపేస్తానంటూ వాళ్ళ నాన్న గొడవకి దిగటం, ఆ కేసులో ఈవెన్ స్వయంగా మంత్రి జోక్యం చేసుకున్నారు రవీంద్ర. అమ్మాయి తరపున మాట్లాడారు, ఇది అబ్బాయి తరపున మాట్లాడారు, అమ్మాయిని ఇబ్బంది పెట్టబోయారు అంటూ సాక్షి లాంటి వాళ్ళు కథనం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా అతన్ని అరెస్ట్ చేయడం అన్నది, ఏదైతే మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభినవ్ ప్రేమ పేరుతో యువతని నమ్మించి బలవంతంగా ఎత్తుకెళ్ళి 4 రోజుల పాటు రహస్యంగా గడిపినటువంటి నేపథ్యంలో అంశానికి సంబంధించి ఇప్పుడు కేసు పెట్టారు. బిఎన్ఎస్ 69-318 సబ్సెక్షన్ 2 సెక్షన్ల కింద కేసు పెట్టారు. చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించింది. పల్లపాటి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ని చిలకలపూడి పోలీసులు బందర్ సబ్ జైలుకి తరలించారు. అంటే వాళ్ళ కుటుంబం అమ్మాయితో పెళ్లి చేయడానికి ఇష్టం లేదు, అవసరమైతే వాడు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు. అంటే 4 రోజులు వాడుకుని వదిలేయాలనుకున్నాడు అనమాట.